జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రగడ జరిగింది. సమావేశం జరుగుతూ ఉండగా ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. మేయర్ పోడియం దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. సమావేశాన్ని మేయర్ వాయిదా వేశారు. అభివృద్ధికి నిధులు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. బీఆర్ఎస్ సభ్యుల నుంచి ప్లకార్డులు లాక్కొని కాంగ్రెస్ కార్పొరేటర్లు సిఎన్ రెడ్డి, బాబా ఫసీయుద్దీన్ చించేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్పొరేటర్లు ఒకరినొకరు తోసేసుకున్నారు. మేయర్ పోడియంపై బీఆర్ఎస్ సభ్యులు ప్లకార్డులు విసిరారు. వారిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. సమావేశాన్ని మేయర్ వాయిదా వేశారు. అటు ఆందోళన చేసిన బీఆర్ఎస్ కార్పొరేటర్లను అరెస్ట్ చేశారు. సీఎం రేవంత్ అని వచ్చినాక నిర్జీవంగా తయారవుతున్న జీహెచ్ఎంసీని మరి పునర్జీవం కోసం ఇక మూసి రక్షణమైన నలుదిక్కులో కృష్ణాని మరి అయినా కూడా మరి రేవంత్ అన్న నిజాయితీగా 30 కోట్ల జీహెచ్ఎంసీకి వచ్చేటట్టు మరి ఎమ్మెల్సీ గారి ఎంపీ ఉంటే ఆ నియోజకవర్గాన్ని ఎక్కువ అంగడికి పోతుండే చేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారికి మా తరఫులో కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మన ओपन प्लेस रहते नहीं ये साइड गार्डन साइड नहीं है गार्डन साइड नहीं है ना नहीं नहीं इधर साइड हमें अभी लाइव भी है ना नीचे इसके ऊपर फर्स्ट फ्लोर ना ओपन प्लेस रहते नहीं ये साइड गार्डन साइड नहीं है गार्डन साइड नहीं है ना नहीं नहीं इधर साइड हमें अभी लाइव भी